పోరాడుతున్నది. అసలు అంధకార శక్తులన్న స్పర్శ నీకుంటుందా? ఆఫీసులో నీ పై ఉద్యోగి నీ మీద నిన్ను టార్చర్ చేస్తుంటే వాడిని తిడుతుంటావు నువ్వు, కానీ వాడి వెనకుండి దేవుని బిడ్డవైన నిన్ను టార్చర్ చేస్తున్న దయ్యం ఆలోచనే రాదు నీకు. నీ తోటి కొలీగ్గా ఉండి నీ మీద కొండాలు చెప్పి సార్ దగ్గర నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి కొలీగ్ ఒక వ్యక్తే కనపడతాడు, వాడిని ఆడిస్తున్న దయ్యం కనపడదు నీకు. రాజు కాదు, రాజును ఆడించిన దయ్యం శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం పాలు చేయటానికి వాడిని శోధించిన దయ్యాన్ని గుర్తుపట్టాలి. ఆ స్పర్శ యేసయ్యకుంది, అంత స్పర్శ ఇంకెవరికి లేదు. ఆ సిలువ నీకు దూరమగును గాక, ఆ సిలువ నీకు దూరమగును గాక అని సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే సాతానా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాను మొహమాడ వెనక్కి పో అనలా, సాతానా వెనక్కి పో అన్నాడు. డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలేంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. వాళ్ళ మధ్య మనం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం? సింపుల్ లాజిక్ చెప్పండి మీరు. మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటల్ వాళ్ళే. ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు, వాళ్ళ అక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడంట పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట. చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు, పక్క జరిగాడు. సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి, లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట, వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట అంటున్నాడు. ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు, మెంటలోడని. మన గెటప్ చూసి ఏమనుకున్నాడు డాక్టర్? గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. కానీ అక్కడికి పోయి స్టక్ అయిపోయాడు. పైకి చూడటం వాచ్, పైకి చూడటం వాచ్, ఇక అదే పని. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా, ఏదో కొంచెం మెడిసిన్ పడ్డా, రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే, సరే ఇక్కడే పండుకుంటా లేక అని అలా అక్క పక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంటే, ఆ పక్కన మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఆ వార్డు మొత్తం అసలు ఎవడు గొడవ చేయడు, చాలా ప్రశాంతంగా ఉన్నారంట. అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత నీట్గా ఉంది, ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత హాయిగా ఉంది. వాళ్ళు చెప్పారంట, సార్ ఇక్కడ వద్దు, మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాం, అక్కడ పండుకోండి అంటే, లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటారు సార్ నేను. ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా.
నవ్వుతా పలకరు. అక్కడే పండుకున్నాడు. మధ్యరాత్రికి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు. చిత్రం ఏంటంటే ఆ బెడ్ కూడా లేదు. ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు. ఆడు పండుకున్న మంచమే చేతుల మీదకి ఎత్తి పెట్టాడు. ఎవరి మీద వేయటానికి తెలుసా? వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట. అప్పుడు అర్థమైపోయింది, మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు ఎలాగైద్దో తెలియదు. దేవునికి స్తోత్రం. మా అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను నేను. మా అమ్మ దగ్గరికి వచ్చిన 2-3 రోజులు కొంతమంది ఎలా ఉన్నారమ్మా, బాగున్నారంటే, అమ్మయ్య బంగారు తల్లయ్య ప్రశాంతంగా ఉన్నా. 4 రోజులు తిరిగేసరికి వరద బాధితులా తయారు. 4 రోజులు తిరిగేసరికి వరద బాధితులా తయారవుతారు. ఇంకేం లేదు, సుడిగాలి కొట్టిన వాళ్ళు జుట్టుపోయిద్దే. ఏందమ్మా ఎట్టునంటే, అమ్మ నిజంగా అమ్మ మహాతల్లి అంటే అమ్మ అమ్మ కొంచెం కోపం, కొంచెం కాదమ్మ సమృద్ధిగా ఉంది. మా అమ్మకి మా నాన్న ఒక పేరు పెట్టాడు, మెంటల్దని. ఎప్పుడన్నా ఆమెకి రివర్స్ అయ్యి మాట్లాడితే, దాంతో ఎందుకురా మెంటల్, దాంతో అంటే మానసిక రోగితో మనం పెట్టుకోకూడదు నాన్న అని చెప్తాడు. జోక్ చెప్తున్నాలేండి. మా అమ్మ చాలా మంచిది, చాలా మంచిది. తుఫాన్ లాంటిది అనమాట. ప్రశాంతంగా ఉన్నంత వరకు మంచిది. తేడా వచ్చిందంటే ఒక్కొక్కడికి మౌనం. ఆవేశం వచ్చింటే ఊడిని లెక్క చేయదు, మనగాడివి కాక పోరా ముందు పో. మహా టెంపర్ అనమాట. ఏదో దేవుడి దళ ఇప్పుడు మంచిగా మారు మనసు పొంది కాస్త ప్రశాంతంగా ఇప్పుడు ఈ మధ్య ఉంటుంది. కాస్త వృధాప్యం వచ్చింది కదా, ఇంకంతగా పెళ్లిసుకుంటానికి కూడా శక్తి ఉండదు కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే పురుషుల్ని కూడా నా చిన్నప్పుడు అండి, గేదెల దగ్గర కసువు ఉడుస్తుంది. మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, 4 ఆడపిల్లలు. వాడికి అటుపక్క రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద పోకుండా మా గేదెల మీదకి తిరుగుతున్నాడు. వాడు కావాలని తిరుగుతున్నాడు. పొద్దున్నే ఇక ఆ రోజు టెండర్ పెట్టింది వాడికి. పేడకళ్ళు కొడుతుంది ఇతడు చెంబుతో. అటు వచ్చాడు అంతే. ఆ పేడకళ్ళు కొట్టే ఆ చెంబు తీసుకొని టపామ్మని కొట్టింది. ఇక దాడి స్టార్ట్ అయ్యింది. ఎందుకు కొడుతున్నాను వాడు అడగట్లా, ఎందుకు కొడుతుందో ఏం చెప్పట్లా. అప్పుడు యేసు ప్రభు నమ్ముకోలేదులే, లోకంలో ఉన్నాం. ఏం జరుగుతుందో చుట్టూ చూసే వాళ్ళకి అర్థం కావట్లా. నెత్తి బగిలి రక్తం వచ్చింది వాడికి. అందరూ వచ్చి పడ్డారు. అప్పుడు వదిలిపెట్టి. అంత దీనురాలు మా అమ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉందా అక్కడ? ఉందా? ఎక్కడ ఉంది? ఇటు ఉందా? ఎటో కట్టు ఉంటుంది మొత్తానికి. అట్లాగే మెంటల్ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎలా ఉంటాం తెలియదు మనకి. అట్లాగే ఆమె దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళ సంగతి నేను అదే చెప్తూ ఉంటాను. ఫస్ట్ చూసినప్పుడు 3 రోజులు ప్రశాంతంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఊడ్చుకుంటూ ఉంటాను. మెంటల్ హాస్పిటల్లో ఉన్న మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 1, మనకన్నా మెంటల్ ఎక్కాలి, లేదా మన చుట్టూ ఉన్న మెంటల్ వాళ్ళకి మెంటల్ అన్న తగ్గాలి. 2. 1, మనకు కూడా మెంటల్ ఎక్కితే గొడవ ఉండదు. ఇక వాళ్ళు పిచ్చోళ్ళు, మనం పిచ్చోళ్ళం, పిచ్చోళ్ళ పిచ్చి కలిసిపోయింది. వాళ్ళు దంతారు, మనం దంతుటా నడిచిపోద్ది. ఇక
లేదు, పిచ్చోళ్ళలో మంచోడు ప్రశాంతంగా బతకాలంటే ఆ పిచ్చోళ్ళకి పిచ్చోదిలు వాళ్ళు మంచోళ్ళు కావాలి మమ్మలాగా. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. ఎందుకు వాళ్ళ అమ్మ గురించి అట్లా చెబుతాడంటే, మరి మా అమ్మ గురించి చెప్పక మీ గురించి దూరుకుంటారండి. పిచ్చి తగ్గాలి. పిచ్చి తగ్గి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎటుగుడి మనం పిచ్చోళ్ళం కాలేము, మనకు పిచ్చి వదిలింది. ఒకప్పుడు పిచ్చోళ్ళం మనకి పిచ్చి వదిలింది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజానికి పిచ్చి వదలాలి. అప్పుడు మనం ప్రశాంతంగా మనుగడ సాగించగలుగుతాం. అందుకు చెప్పాడు, ఏమని చెప్పాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అన్నాడు. ఫస్ట్ పాయింట్ అదే చెప్పాడు, మనుషులందరి కొరకును అన్నాడు. చూడు, అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. దాని అర్థం ఏంటి? సమాజాన్ని రక్షించడానికి పూనుకున్న నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు దేవుని అధీనములో ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే నీకు అయిందే. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నేను డిస్టర్బ్ చేస్తారు, నీ పవిత్రత పోగొడతారు, నీ నోటిని కంట్రోల్ తప్పేటట్టు చేస్తారు, నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తారు. వాళ్ళ ద్వారా సైతాను నిన్ను శోధిస్తాడు. ఆ వ్యక్తులు కంట్రోల్లో ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఒక్కటే ఆయుధము. నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు కంట్రోల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీకేం తెలుసు? ప్రార్థన వాళ్ళని ప్రార్థనలో నడిపిద్దాం, వీళ్ళని ప్రార్థనలో నడిపిద్దాం, వాళ్ళకి సువార్త చేద్దాం, వీళ్ళకి సువార్త చేద్దాం, వాళ్ళకి అది చేద్దాం, వీళ్ళకి అది చేద్దాం. ఇదొక్కటే తెలుసు, చేసుకుంటా ముందుకెళ్తున్నావు. కానీ దేవుని పనికి పూనుకున్న నీ మీద సైతాను చేసే కుట్రలు నువ్వు గుర్తుపట్టలేక 4-5 రోజులు తిప్పలు పడి 5వ రోజు మళ్ళీ ఎఫెక్ట్ అయిపోయి డల్ అయిపోతున్నావు. అలా నువ్వు కావద్దు అంటే ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఒక ఆయుధముగా నీకు ఇచ్చాడు. శ్రమ కలగక మునుపు ప్రార్థన, శ్రమ కలిగినా కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను. యాకోబు రాసిన పత్రిక 5:13. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి. ఎంతమంది దీన్ని గుర్తించారు? అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి మొర్రపెట్టకపోతే మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి. శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి. అది నీ ఫ్యామిలీ కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తోటి కార్మికుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన. అలా నీకు రావద్దు. నీ భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి. అలా నువ్వు చేసి చూడు. అప్పుడు నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు. ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి. చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా, వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి గదిలిచ్చావు నువ్వు. ఇది ప్రతిరోజు జరగాలి. ప్రభువా, నేనును నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు. నేను వారిని శోధించొద్దు, వారు నన్ను శోధించొద్దు. నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు. ఎవరును బలహీనపడకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా,
కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. అలా ఆత్మహత్యల బారిన పడకుండా, దుర్వ్యసనాల బారిన పడకుండా, ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి. ఇది ఒక ఆయుధము. దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి? మన మీద దాడులు జరుగుతాయా లేవా? మనది యుద్ధమా కాదా? పోరాటమా కాదా? పిచ్చోళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంకా వేరే మందే లేదు, ప్రార్థనే. ఇలాగూ నువ్వు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు గదులుతాడు. ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది? మన ఆయుధము దేవుడే, మన ఆభరణము దేవుడే, మన కిరీటము దేవుడే, మన స్వాస్థ్యము దేవుడే, మన ఆయుధము దేవుడే, మన కేడెము దేవుడే.